పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇంతకుముందు పనిచేసి అప్పట్లో చైనాతో సాన్నిహిత్యం పెంచుతా అమెరికాని దూరం పెట్టినందుకు గాను ఇమ్రాన్ ఖాన్ని జైల్లో వేయించింది అమెరికా. చివరికి అతను ఎన్నికల్లో పోటీ చేయకుండా అతని పార్టీ నిషేధించింది. అతన్ని ఈ రోజు వరకు బయటికి రానిలేదు. ఆ తర్వాతనే అక్కడ షాబాజ్ షరీఫ్కి అండగా నిలబడింది. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి ఆసిఫ్ మునీర్ని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని నడిపిస్తుంది. ఒక రకంగా ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టడం ద్వారా ఇమ్రాన్ ఖాన్ స్వతంత్ర ప్రతిపత్తి ఆలోచనల్ని, లేదంటే అమెరికాకి ఆల్టర్నేటివ్, ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు అమెరికా మీద డిపెండ్ అవ్వడం వల్ల వాళ్ళు ఎదగలేదు. అమెరికాకి వీళ్ళు ఉపయోగపడ్డారు తప్పించి అమెరికాకి వాళ్ళ వల్ల ఉపయోగం ఏం లేదు. చిన్న చిన్న ఉపయోగాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద ఉపయోగాలు అయితే ఏం లేదు. అదే చైనాతో అయితే కనుక సిపెక్ కారిడార్ లాంటి ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మూవ్ అయ్యాడు. తీరా చూస్తే అదే అమెరికా కోపం వచ్చి ఇమ్రాన్ ఖాన్ని పక్కకి నెట్టేసింది, లోపల వేయించింది. ఇప్పుడు ఆ ఇమ్రాన్ ఖాన్ని ఏది పొమ్మనలేక పొగబెట్టడం లాగా చంపలేక చచ్చిపోయే పరిస్థితి సృష్టిస్తున్నారు. సాలిడారిటీ సెల్ అంటే ఒక్కడు కూడా కలవడు. అతను ఉండేటటువంటి రూమ్కి చుట్టుపక్కల ఎవరిని ఉండనియ్యరు, మాట్లాడడానికి లేకుండా చేస్తారు. చీకటిగా ఉంటుంది, లైట్ డల్ ఒక లైట్ పెడతారనమాట. అలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాడు అతను. ఆ మధ్యన 2-3 సార్లు చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు. ప్రపంచం మళ్ళీ గొడవ చేస్తుంది అనుకున్నప్పుడు బతికిస్తున్నారు. చావలేక బతకలేక బ్రతికే పరిస్థితి సృష్టిస్తున్నారు. అమెరికాకి లొంగిపోతానంటే కనుక ఇమ్రాన్ ఖాన్కి రేపటి నుంచి బయటికి తెచ్చి ఆసిఫ్ మునీర్ని లోపలేపిస్తారు, లేకపోతే ఆసిఫ్ మునీర్ని ఇమ్రాన్ ఖాన్ని కలిసి పనిచేయమంటారు. చిన్న దేశాల మీద ఆధిపత్యాలు అట్లాంటి ధోరణి ఉంటుంది. ఇప్పుడు అతని కళ్ళు సరిగ్గా పనిచేయట్లేదు. క్రమంగా ఐ ప్రాబ్లం విపరీతం అయిపోయింది ఈ సాలిడారిటీ సెల్ ఇంపాక్ట్ వల్ల అన్నటువంటిది ఇమ్రాన్ ఖాన్ వర్గం చెప్తున్నటువంటి మాట.